మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. దానికి ఎల్లప్పుడూ కూడా నా యొక్క తోడ్పాటు, నా యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా అభినందనీయం. ఆయన ఇంకా ఆల్రెడీ ఒక ఆస్కార్ కాకుండా ఇంకా మరిన్ని ఆస్కార్ అవార్డులు పొందాలి. ఇంకా ఫిలింలో మూవీస్లో పెద్ద స్థాయికి ఆయన ఎదగాలి అని నేను కోరుకుంటూ, ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తాతగారు అంటే ఇంకా ఉన్నతమైన పేరు దృష్టిలో తెచ్చుకోవాలని కూడా ఆయన నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు, అలాగే వారి జన్మదిన వేడుకలు అన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు వారికి ముందుగా నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు గత 4 రోజులుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. ఈ సందర్భంగా సౌజన్య గారు MDS డెంటల్ గతంలో కూడా వారు వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరం క్యాంపు నిర్వహించారు. అలాగే ఈసారి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ క్యాంపు నిర్వహించడం చాలా అభినందనీయం. ఆమె కూడా మాజీ స్పీకర్ తీర్చేసిన తల్లి